హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ. ఈరోజు నేను టమాటో మెంతికూర ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించాను. కళాయి కూడా హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను నెయ్యి వేయట్లేదండి, ఎందుకంటే మాకు జలుబు దగ్గులు ఉన్నాయి కాబట్టి. నెయ్యి తినటం వల్ల ఎక్కువ అవుతుంది కదా. చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, నా గొంతు కూడా పొంగురిపోయింది. వంట చూస్తూ మనం మాట్లాడుకున్నామండి. నాకు తెలిసిన స్టోరీ చెప్తాను. రియల్గా జరిగిందండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి చెప్తానండి. ఆంటీ వాళ్ళు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేశారు. వాళ్ళ ఇంటికి కోడలు వచ్చింది. కోడలు వచ్చి రివర్స్లో అత్తగారు వాళ్ళనే టార్చర్ చేసిందండి, ఆడబిడ్డని అత్తగారిని. అయితే ఆ ఆంటీ వాళ్ళు ఫస్ట్ అబ్బాయికి చేశారండి మ్యారేజ్, అమ్మాయికి చేయలేదు. అయితే ఆంటీకి హెల్త్ బాగుండదండి కొంచెం. దానివల్ల వాళ్ళ ఆడబిడ్డే మొత్తం పనిచేసేది, ఆ కోడలు ఏం చేసేది కాదు. ఆ ఆంటీ వాళ్ళ పాప ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈవినింగ్ పూట టైప్కి వెళ్ళేదండి, టైప్ ఇన్స్టిట్యూట్కి. మార్నింగ్ అంతా ఇంట్లో అంతా పనిచేసుకునేదండి. ఆంటీ వాళ్ళ పాపకి కొడుకు మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారండి. ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదండి, అందుకోసమే వీడియోస్ చేయట్లే. చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదండి. నా గొంతు చూసారు కదా ఎలా పోయిందో. కరివేపాకు, అయితే అమ్మాయి మ్యారేజ్ అయిందండి. మా అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ఇష్టపడి మంచిగా చేసుకుందండి. కోడలు అయితే ఈ కోడలు ఉంది కదండి, వచ్చిన ఆడబిడ్డ భర్తకి లేనిపోనివన్నీ చెప్పిందండి. ఆడబిడ్డ మీదండి, ఆడపడుచు మీద నన్ను కొట్టేది, తిట్టేది, అన్నం తినిచ్చేది కాదు, అట్లాంటి నానా రకాలైన అబద్ధాలు చెప్పిందండి. ఇక చూడండి, ఆ అమ్మాయి భర్త ఉన్నాడు కదా, మ్యారేజ్ అయిన కొత్తలోనే అసలు నానా టార్చర్ పెట్టాడండి ఆ అమ్మాయిని. అసలు నువ్వు అలాంటి దాన్ని బట్ట, ఇలాంటి దాన్ని బట్ట, అలా చేసావు, ఇలా చేసావు అని ఆ పిల్లని నానా రకాలుగా టార్చర్ పెట్టాడండి. పాప ఎంతకాలం భరిస్తావు చెప్పండి మీరే. అసలు ఆ అమ్మాయికి కొత్తగా మ్యారేజ్ అయిందన్న సంతోషం లేకుండా చేసేసిందండి వాళ్ళ వదిన. నేను మసాలాలు ఏమీ వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోండి. టమాటోస్, మసాలాలు తిని తీసుకొస్తుందండి. ప్లెయిన్గా చక్కగా మెంతికూర ఫ్లేవర్తో చేద్దామనేసి నేను మసాలాలు వేయట్లేదు. మీకు కావాలంటే బిర్యానీ మసాలాలు అవి ఇవి వేసుకోండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అమ్మాయి లాస్ట్కి ప్రెగ్నెంట్ అయిందండి. ప్రెగ్నెంట్ టైంలో కూడా బాగా హింసించాడు అతను. చూసుకుంటామండి. ఇంకా లాస్ట్కి అమ్మాయి భరించలేకండి 8th మంత్లోనో 9th మంత్లోనో విడాకులకి అప్లై చేసేసుకుంది. విడాకులు కూడా తీసేసుకుందండి. కానీ వాళ్ళ వదిన మాత్రం వాళ్ళ అన్నయ్యతో ఉంది, కానీ పిల్లలు లేరండి. చేసిన పాపం ఎటుపోతుంది. కానీ అండి, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళి ఆ ఇంటి పరువు కాపాడాల్సిన వ్యక్తి ఏమీ లేకపోయినా రోడ్డుకి ఈడ్చి మనుషుల్ని, అమ్మాయికి జీవితం అన్నదే లేకుండా చేసిందండి. తను ఆడబిడ్డ కూడా తనలాంటి అమ్మాయే కదా. నిజంగా జరిగితే అలా చెప్పినా బాగుంటుందండి. ఏమీ లేకుండా రివర్స్లో వాళ్ళ మీద అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి. కలిపేసి మూత పెట్టేద్దాం.
ఇంటికి కోడలుగా తెచ్చుకున్నందుకు ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిందండి. ఇప్పుడు మెంతికూర ఇందులో వేసేసుకున్నాం. కానీ నిజంగా బాధలు అనుభవించే వాళ్ళు ఇంట్లోనే మగ్గిపోతున్నారండి. ఏమీ లేని వాళ్ళు రోడ్డుకు వచ్చి కుటుంబాలను ఆగం చేస్తున్నారండి. నేను ఆడపిల్లలకి చెప్పేది ఒకటే అండి, నిజంగా మీరు బాధలు అనుభవిస్తే న్యాయం కోసం పోరాడండి. కానీ మంచిగా చూసుకునే ఫ్యామిలీని రోడ్డుకి ఈడ్చి వాళ్ళని నానా కష్టపెట్టి వాళ్ళ జీవితాలు ఆగం చేసి వాళ్ళ జీవితాలలో మనశ్శాంతి లేకుండా చేయొద్దని వేడుకుంటున్నానండి. మీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అలా చేస్తారా? ఇలా బ్యాడ్గా బిహేవ్ చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించండి. నేను చెప్పిన దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నాకు చాలా బాధ వేస్తుందండి మా అమ్మాయిని తలుచుకున్నా కానీ చాలా చాలా బాధ. కానీ ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదండి. ఆ అమ్మాయి ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అంకుల్ వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎక్కడున్నారో తెలియదండి. ఇది బ్రౌన్ రైస్ అండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తల్లిదండ్రులండి అమ్మాయిలకైనా అబ్బాయిలకన్నా మంచి విలువలతో పెంచాలండి. మంచి మాటలతో ఒకళ్ళని బాధ పెట్టకూడదు, నిందించకూడదు, ఒకళ్ళ మీద అనవసరంగా నిందలు వేయకూడదు. ఇలా చెప్పి చిన్నప్పటి నుంచి పెంచితే వాళ్ళు పెద్దగా అయినాక కొంచెమైనా మంచిగా ఉంటారండి. పూర్తిగా కాకపోయినా మీరు రైస్ వేసుకోవచ్చండి. నైట్ మిగిలిపోయిందన్నా వేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం వండుకున్నది మిగిలిపోయిందా ఈవినింగ్ వేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి బాగుంటుంది, ఇష్టంగా తింటారండి. ఎవరైనా ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎదురైనా మీరు అనుభవించిన కామెంట్లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ స్టోరీ విషయమై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయిందండి. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ వేసుకోండి, ఇలా కూడా బాగుంటుంది. మీకు కొంచెం పులుపు కావాలి అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. బాగా లేట్ అయిపోతుంది, కుదరట్లేదండి. అది హెల్త్ కూడా బాగాలేదు. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.